ఈ దీపావళికి చాలా ప్రత్యేకత ఉంది. మామూలుగా మనం దీపావళి అంటేనే ఒక మంచి పండగలా జరుపుకుంటాము. అంతేకాకుండా మన హిందూ ధర్మంలోని అతిపెద్ద పండగగా కూడా జరుపుకుంటాం. అయితే ఈ దీపావళికి అంటే 2022 అక్టోబర్ 25 రోజున వచ్చే ఈ దీపావళికి ఇంకా ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే ఈ దీపావళి రోజు సూర్యగ్రహణం కూడా రానుంది. అంటే అప్పుడెప్పుడో 27 సంవత్సరాల కిందట ఇలా దీపావళి రోజు అమావాస్య ఇంకా సూర్యగ్రహణం కలిసి వచ్చిందట. ఇక మళ్ళీ 22 సంవత్సరంలో అక్టోబర్ 25న కూడా ఈ సూర్యగ్రహణం రానుంది. అయితే ఈ సూర్యగ్రహణానికి ప్రత్యేక శక్తులు కూడా కలిగి ఉంటాయి. సహజంగానే సూర్యగ్రహణానికి మనం ఎంతో నియమంగా ఉంటాము. అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం వల్ల కూడా కొన్ని రాశులలో మార్పు కూడా వస్తుంది. గ్రహాలలో కదలిక కూడా ఉంటుంది కాబట్టి ఈ సూర్యగ్రహణానికి మరింత ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాము. అయితే ఈ దీపావళి అమావాస్య గ్రహణానికంటే ముందు మీ ఇంట్లో ఇవి ఏవైనా ఉంటే తప్పకుండా తీసి బయట పడేయండి. ఇలా పడేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి తప్పకుండా అడుగు పెడుతుంది. మనకు అందరికీ తెలిసిందే, లక్ష్మీదేవతకి పరిశుభ్రత అంటే ఎంత ఇష్టమో. ఇక పరిశుభ్రత విషయానికి వస్తే మన ఇంట్లో ముఖ్యంగా షింకుని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక ఈ షింకుని శుభ్రంగా ఉంచుకోకపోతే ఆ లక్ష్మీదేవతకి అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాకుండా సైంటిఫిక్ పరంగా కూడా నీట్గా లేకపోతే ఇంట్లో దోమలు, ఈగలు, చెడు బ్యాక్టీరియా ఉండడం ద్వారా మనకు రోగాలు వచ్చే అవకాశం ఉంది అని మనకు సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది. ఇక ఇలా శాస్త్రం పరంగా చూసినా కూడా ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే ఆ లక్ష్మీదేవి కూడా ఉంటుంది అని మన శాస్త్రంలో కూడా రచించబడింది. ఇక మనకు కిచెన్ అంటేనే లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టం. మనం ఆడవారైతే ఎక్కువగా కిచెన్లోనే ఉంటారు. ఎందుకు అంటే వారి పని కిచెన్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక ఆ లక్ష్మీదేవతకి కూడా కిచెన్ అంటే చాలా ఇష్టం. అందుకని ముఖ్యంగా షింకుని నీట్గా ఉంచుకోవాలి. ఒకవేళ మీ షింకు కనుక చాలా పాడైపోయినట్టు అనిపిస్తే, ఒకవేళ మీ సింక్లో జిడ్డు వదలనట్టు అనిపిస్తే కనుక తప్పకుండా మీరు సింకుని చేంజ్ చేయడం చాలా మంచిది. మీ సింకుని వేరే కొత్త సింకుని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక మీ ఫ్రిడ్జ్ కవర్ ఏదైతే ఉందో అది కనుక పాతదైపోయినట్టు అయితే, మీ ఫ్రిడ్జ్ కవర్ అంత బాగా లేకపోతే ఈ దీపావళిలోగా ఆ ఫ్రిడ్జ్ కవర్ని కూడా మార్చేయండి వీలైతే. ఇక మీ రిఫ్రిజిరేటర్లో కూడా కొత్త కవర్ని వేయడం ద్వారా ఆ లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం. ఇక అంతేకాకుండా సైంటిఫిక్ పరంగా కూడా ఫ్రిడ్జ్ పైన ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ డస్ట్ ఉంటుందో అక్కడ చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని సైంటిఫిక్ పరంగా కూడా తెలియజేయబడింది. ఇక ఇంట్లో బూజు, డస్టు, చెత్త ఇవి ఎక్కడైతే పేరుకపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఈ దీపావళిలోగా డీప్గా క్లీన్ చేయాలి. అలా చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఎంతగానో సంతోషిస్తుంది. ఆ లక్ష్మీదేవి వచ్చినా కూడా మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందుకని ఇల్లును కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇక అంతేకాకుండా మనం వాడే ఫోన్ పౌచ్ కూడా పాతదైపోయినట్టు అనిపిస్తే తప్పకుండా మార్చండి. ఫోన్ పౌచుని కూడా మార్చండి ఈ దీపావళిలోగా. ఫోన్ పౌచుని మార్చడం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని కూడా శాస్త్రంలో చెప్పబడింది. ఇక అంతేకాకుండా ఫోన్ పౌచ్కి ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. మనం ఎక్కువగా చేతులతో ఎప్పుడు ఫోన్ని పట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ఫోన్ పౌచ్ పైన అధిక బ్యాక్టీరియా మరియు చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందట. అందుకని జబ్బులు వ్యాపించడానికి ఈ పాడైపోయిన ఫోన్ పౌచులు మార్చుకోవాలి. ఈ దీపావళిలోగా మారుస్తే ఇంకా మంచిది. ఎందుకంటే దీపావళి పండుగతో పాటు మన ఇంట్లో కొత్త వస్తువులు కూడా ఉండడం శుభానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. ఇక మన ఇంట్లో మనం ప్రతిరోజు వాడే చాకింగ్ బోర్డ్ అంటే కూరగాయలు కట్ చేసే బోర్డ్ని కూడా మార్చుకోవాలి.
కూరగాయలు కట్ చేసే బోర్డు ఎక్కువగా మనం చాకు పట్టి కట్ చేస్తూ ఉంటే దానిపైన ఎక్కువగా గిర్రలు వస్తూ ఉంటాయి. అలా పాడైపోయిన కూరగాయల చాకింగ్ బోర్డ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పాడేయాలి. అంటే దీపావళిలోగా పడేసి మీరు ఏదైతే కొత్త తెచ్చుకోవాలి అనుకుంటున్నారో ఆ వస్తువుని తెచ్చుకోవాలి. అంటే ఈ దీపావళిలోగా మీరు ఏ ఏ కొత్త వస్తువులు అయితే మార్చాలి అనుకుంటున్నారో ఈ దీపావళి వరకు, అంటే దీపావళి పండగ రోజున మీ ఇంట్లో అన్ని కొత్త వస్తువులు ఉండాలి. ఇంకా మీ ఇల్లు చాలా శుభ్రంగా కూడా ఉండాలి. అప్పుడే ఆ లక్ష్మీదేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అడుగుపెట్టిన లక్ష్మీదేవత తిష్ట వేసుకొని అలాగే కూర్చుని ఉంటుంది. ఇంకా మీ స్క్రబ్బర్ ఏదైతే పాడైపోయి పాతగైపోయి చిరిగిపోయి ఉంటుందో ఆ స్క్రబ్బర్ని కూడా మీరు మార్చేయాలి. మనం సహజంగా అంట్లు తోముతూ ఉన్నప్పుడు వాడిన స్క్రబ్బర్ని వాడుతూ ఉంటాం. అంటే స్క్రబ్బర్ మొత్తం చినిగిపోయి పాతదైపోయినా కూడా దాంతో వాడుతూనే ఉంటాం. కానీ అలా వాడకూడదు. సహజంగా ఎక్కువ చెడు బ్యాక్టీరియా అనేది మనం అంట్లు తోమే దగ్గరే ఉంటుంది. అంటే మనం అంట్లు తోమే ప్రదేశంలోనే ఎక్కువ చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మురికి వస్తువులు అనేవి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సింకులో మనకు జిడ్డు అనేది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ చెడు బ్యాక్టీరియా పేరుకపోతుంది. సో మనం తిన్న తర్వాత మనం స్క్రబ్బర్తో అంట్లని తోమేస్తూ ఉంటాం. కాబట్టి ఆ స్క్రబ్బర్కి ఎక్కువగా బ్యాక్టీరియా అనేది చేరుకపోతుంది. సో ఎక్కువ రోజులు స్క్రబ్బర్ని వాడడం ద్వారా అనారోగ్య పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఇంట్లో సిరి సంపదలు కూడా ఎక్కువగా ఉంటాయి. సిరి సంపదలు ఉన్నాయి అంటే ఆరోగ్యంగా ఉంటాము.